హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ అక్షింతలు అయితే మనకు వచ్చాయి కదా, ఇవి మనం దేవుని దగ్గర పెట్టి ఆ తర్వాత మన పూజ అంతా పూర్తయిన తర్వాత మనం శ్రీరామ అనుకుంటూ మనం తల మీద వేసుకోవాలి. శ్రీరామ ఆ దేవుని ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనము ఎడక పెట్టేకి నేనైతే ఇక్కడ స్వీట్ చేస్తా ఉన్నాను. నేనేం చేస్తున్నానంటే బక్కలు చేసుకుంటాం కదా, అలాగా బ్యాల్ చేశాను అనమాట. ఇక ఎసరైతే మరుగుతా ఉంది. ఇక బ్యాల్ అయితే వేస్తా ఉన్నాను. ఇక ఒకసారి కలుపుకొని వదిలేయాలన్నమాట, ఉడకాలి కదా. ఇక అన్నానికి అయితే రైస్ కుక్కర్ లో బియ్యం కడిగి పెట్టాను. ఇక రైస్ కుక్కర్ లో పెడితే అన్నం అయిపోతుంది. చూడండి, ఇలా మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్యాళ్ళు లేదంటే మరి నున్న ఉడికిపోతాయి. ఇక గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కుడాలు చేస్తా ఉన్నాను అనమాట, ముందుగా ఎడకి, ఆ తర్వాత భక్ష్యాలు చేస్తాను. చూడండి, బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇక మనం ఈ నీళ్ళన్నీ వంపేయాలన్నమాట. అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకోండి. ఇక అన్నం అయితే అయ్యింది. మనం చిత్రాన్నంకి కాస్త ఓ బౌలీలో ఇలా ఆరబెట్టుకుందాం. చల్లగా అయితే మనకి చిత్రాన్నం కలుపుకోనేకి బాగా వస్తుంది అనమాట. చిత్రాన్నం బాగా పొడి పొడిగా ఉంటుంది. వేడిదే కలిపితే మనకి అన్నం అనేది మెత్తగా అవుతుంది అనమాట. అందుకనే ఇలా చల్లారిన తర్వాత చిత్రాన్నం కలుపుకోవాలి. ఇక చిత్రాన్నం గొజ్జు అయితే చేసేసుకుందాం. మిర్చి వేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా ఇరుగొట్టి వేసాను అనమాట. పచ్చిమిర్చి తొందరగా మెరుగుతాయి అనమాట. ఇక అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇక అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇక అలాగే వెల్లుల్లి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, పేస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆయిల్ అయితే వేడైంది. ఇక మనం ఆవజీలకర్ర వేసేసుకోవాలి. అలాగే చూడండి, శనగలు, అలాగే మినపప్పు, అలాగే కరివేపాకు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, శనగపప్పు అయితే కలర్ వచ్చాయి కదా. ఇక మనం పేస్ట్ వేసుకోవాలి, పచ్చిమిర్చి పేస్ట్. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక పసుపు వేసేసుకుందాం. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక మనకి చిత్రాన్నం గొజ్జు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక కాస్త మగ్గిన తర్వాత ఇక మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇక చారు చేసుకుందామండి. ముందు మనం బ్యాలు ఉడికిపెట్టినవి కట్టు వంచినాం కదా, ఆ నీళ్ళు అనమాట. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసేసుకొని ఇక చింతపండు రసం కూడా వేసేసుకోవాలన్నమాట. చింతపండు ముందే నానబెట్టుకోవాలి. ఇక చింతపండు నీళ్ళు వేసేసుకుందాం. ఇక తగినన్ని నీళ్ళు వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది, ఒడిచారు అంటారు కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇక పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కాస్త కారం వేసుకోవాలి. ఇక పచ్చి కరివేపాకు కాడలు కూడా వేసుకోండి. కరివేపాకు కాడలు బాగా టేస్ట్ వస్తుంది అనమాట రసము. ఇక వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని పచ్చపచ్చగా దంచుకోవాలి. ఇక పచ్చగా దంచుకున్న కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఇక మనం ముందుగా బియ్యం తీసుకోవాలన్నమాట. మనం నిలువ ఉంచుకోవడానికి మన తరతరాలు వచ్చేటట్లు మనం చేసుకోవాలన్నమాట. బియ్యంలో భద్రపరచుకోవాలి. ఇక కాస్త పసుపు వేసుకోవాలి. అలాగే కుంకుమ వేసుకోవాలి. ఇక కొంచెం అలా నెయ్యి కానీ మన ఇంట్లో నూనె కానీ ఉంటుంది కదా, కొంచెం అలా వేసుకొని కలుపుకోవాలి. ఇక మనం కలుపుకున్నాం కదా, ఆ తర్వాత మనం రాముల వారి అక్షింతలు పంపించారు కదా, ఇవి కూడా కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక చూడండి, మనకైతే కొన్ని ఇచ్చింటారు కదా, ఇవి కొన్ని మనం ఈ అక్షింతలో కలుపుకోవాలి. ఇక కొన్ని ఉన్నాయన్నమాట, ఇన్ని ఉన్నాయి ఇంకా ఇందులో. ఇవి మనం శుభకార్యాలు మన ఇంట్లో జరిగేటప్పుడు కలుపుకొని మనము చేసుకుంటే మంచిది అనమాట. చూడండి, ఈ అక్షింతలు కూడా మనం ఇలా కలుపుకుంటాం కదా. అయోధ్యలో శ్రీరాముల వారికి 12 నుంచి 1 గంట వరకు శ్రీరాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు విగ్రహానికి. ఇక మనమైతే అప్పుడు మనం 12 నుంచి మనం ఈ అక్షింతలు పెట్టి మనం ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. శ్రీరాముల వారి శక్తి అనేది మనకి అక్షింతలకు వస్తుంది. అప్పుడు మనము ఈ అక్షింతలు అనేది తల మీద వేసుకొని అందరూ దేవునికి నమస్కారం చేసుకోవాలి, కుటుంబ సభ్యులంతా. ఇక ఈ అక్షింతలు మనము దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకుందాం. జై శ్రీరామ్. చూడండి, అక్షింతలు అయితే ఇలా పెట్టుకొని మనము 12 పైన ఇక మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. జై శ్రీరామ్. చూడండి, ఇక రసం అయితే ఉడుకుతా ఉంది కదా. ఇక మనం ముందుగానే మిక్సీ పట్టించుకున్నాం కదా బ్యాలు ఉడికిచ్చి పూర్ణము. ఇక కొద్దిగా వేసేసుకోవాలన్నమాట. ఈ పూర్ణం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ఇక అన్నం చల్లారింది కదా, మనము నిమ్మకాయ పిండేసుకొని మనము ఇలా సపరేట్ పిండుకోవాలన్నమాట. అన్నంలో గొజ్జులో పిండుకుంటే అది బాగుండదు, అంతగా బాగుండదు. ఇక గొజ్జు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక చిత్రాన్నము అన్నం చల్లారిన తర్వాత కలుపుకుంటేనే చిత్రాన్నం బాగా వస్తుంది అనమాట. అలాగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇక ఆయిల్ అయితే హీట్ అయింది. ఇక కుడాలు అయితే వేయించుకుందాం. నేనైతే చూడండి ఇలా చేశాను కుడాలు అయితే. కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇక రాముల వారి ఎడకైతే నేను కుడాలు చేశాను ఇక్కడ. ఇక చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. రాముల వారికి ఎడైతే పెట్టామండి. ఇక అక్షింతలు ఎడ పెట్టాము. ఇక విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది కదా, అక్కడ మనకి లైవ్ లో కూడా చూపిస్తున్నారు. ఇక మనమైతే ఇప్పుడు పూజ చేసుకోవాలన్నమాట ఇంట్లోన. చూడండి, అక్షింతలు కలుపుకొని కూడా పెట్టుకొని ఇలా ఎడ రాముల వారికి అయితే నేనైతే ఇలా చేశాను అనమాట ఎడ. ఇక మనం పూజ చేసుకుందాం. చూడండి, రాముల వారి దీపాలు అయితే 5 దీపాలు పెట్టమన్నారు కదా, 5 దీపాలు అయితే వెలిగిస్తా ఉన్నాము. మనము ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది కదా, ఇక ఇప్పుడు మనం పూజ చేసుకోవాలన్నమాట ఇంట్లో.
ఇక 5 దీపాలు అనేది మనము కుటుంబ సభ్యతంగా మనము హారతి అనేది ఇవ్వాలి, వెలగాలన్నమాట. ఇలా 5 దీపాలతో జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇక పూజ అయ్యే లోపల మనకి అక్షింతలకి శక్తి అనేది, రాముల వారి శక్తి అనేది వస్తుందన్నమాట. ఇక ప్రాణ ప్రతిష్ఠ అయితే అయిపోయిందండి. ఇక అక్షింతలు అయితే మనం తల మీద వేసుకోవాలన్నమాట. శ్రీరామ అక్షింతలు మనం కలుపుకున్నాం కదా, దానికి భోజనం చేస్తాం రండి అందరూ. శ్రీరాముల వారి పూజ అయితే అయిపోయింది. ఇక భోజనం అయితే చేస్తా ఉన్నాము. ఇక నెయ్యి వేసుకొని అయితే చాలా బాగుంటుంది అనమాట కుడాల్లో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి, మేమైతే 22 జనవరి 22వ తారీఖున శ్రీరాముల వారి పూజ అయితే ఇలా పూర్తి చేసాము. అలాగే భోజనాలు కూడా ఇలా చేస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎలా చేసుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.